వెల్కమ్ బ్యాక్ టు ఫుడ్ అండ్ ట్రావెల్. మనమైతే నిన్న రిషికేశ్లో బైక్స్ తీసుకుని మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ చోప్తాకైతే రీచ్ అయిపోయాము 2:30కి. సో మేమైతే అప్పుడే దేవరే తాల్, దానికి దగ్గరలో దేవరే తాల్ అనే ఒక ట్రెక్కింగ్ స్పాట్ ఉంటే పైకి వెళ్ళి మంచిగా ఎంజాయ్ చేసాము. వీడియో కావాలంటే ప్రీవియస్ వీడియో అయితే తప్పకుండా చూడండి. అయితే మనకు ఒక పెద్ద ప్రాబ్లం వచ్చి పడిందండి. మేము నెక్స్ట్ రోజు పొద్దునే మార్నింగ్ 2ంటికి తుంగనాథ్ టెంపుల్కి వెళ్ళాలని ప్లాన్ చేసాము. కొన్ని అనివార్య కారణాల వల్ల మేమైతే రీచ్ అవ్వలేకపోయాము, ట్రెక్కింగ్ చేయలేకపోయాము. నెక్స్ట్ టైం అయితే కంపల్సరీగా మేము మళ్ళీ విజిట్ చేసి తుంగనాథ్ టెంపుల్ చోప్తా అయితే విజిట్ చేస్తాము. సో మేమైతే 10ంటికి అయితే రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాము. మేము ఇక్కడికి వచ్చేసరికి ఆల్మోస్ట్ ఇప్పుడున్న ప్రజెంట్ ఏరియాకి ఇది ఏం ఏరియా నాకు ఐడియా లేదు. ప్రస్తుతం అయితే 4 అయితే అయ్యింది. మేము రిషికేశ్కి వెళ్ళేసరికి 6-7 అవ్వచ్చు. అండ్ మేమైతే గాడి అయితే ఇచ్చేసాము. ఇప్పుడు టైం వచ్చి 9 అవుతుంది. ఓకే డన్. మేము గాడిలో అయితే ఇచ్చేసాం. మనం ఇప్పుడైతే జానకి సేతుకు అయితే వచ్చామండి. ఇప్పుడైతే మనం జానకి సేతు వచ్చామండి. రిషికేశ్లో ఉన్నాం. సో నైట్ టైం 9:30 అయింది. చూద్దాం పదండి. చూస్తే ఎక్సలెంట్గా ఉందండి బ్రిడ్జి, నెక్స్ట్ లెవెల్లో ఉంది. క్రౌడ్ మాత్రం ఒక రేంజ్లో ఉంది. పానీపూరి బురాష్ కోసం ఇదంతా చూశారు కదా. జానకి సేతు చాలా బాగుందండి. వీడియోలో ఏమో కానీ నేను మాత్రం బయట చూస్తున్నాను కదా, రియల్ వ్యూ చాలా బాగుంది. బాబా ఏముందండి, మొత్తం ఇదంతా వాటర్. చాలామంది బాటిల్స్ వాటర్ పట్టుకుని వెళ్తున్నారు. ఎక్సలెంట్గా ఉంది వ్యూ. ఇది మొత్తం వ్యూ అంతా రిషికేశ్లో అండి. మొత్తం రిషికేశ్. మనం పక్కనే ఉన్నాం గంగా నది రివర్ పక్కన. నా లైఫ్లో ఫస్ట్ టైం నేను గంగా నది నీళ్లు పట్టుకోబోతున్నా. ఇప్పుడు చూడండి, ఎక్సలెంట్గా ఉంది. చాలా బాగుందండి, చాలా అంటే చాలా బాగుంది. సో ఇది మనం వెళ్ళిపోవచ్చు, పెద్ద ఏమి. చాలా బాగుంది, ఫ్లో కూడా చాలా స్పీడ్గా ఉంది. ఓకే, చాలా కూలింగ్ ఉందండి, ఎక్సలెంట్గా ఉంది. నేను నా లైఫ్లో మొట్టమొదటిసారిగా రిషికేశ్ విజిట్ చేశాను, అది కూడా నైట్ టైమే. అలాగే గంగాజలం దర్శించుకున్నాను. గంగాజలం మాత్రం ఎక్సలెంట్గా ఉంది. అబ్బాబ్బాబ్బా వ్యూ మాత్రం ఎక్సలెంట్ అండి. అక్కడేమో సాంగ్స్ పాడుతున్నారు. ముందుగా నీళ్ళు తీసుకుని తల మీద వేసుకున్నారండి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. చూసారు కదండి, ఇదంతా నైట్ వ్యూ. వావ్, శివ, పార్వతి. Sri Ravi Shankar Art of Living. Do you see Sri Ravi Shankar Art of Living there? Down side. మన ఈ రిషికేశ్లో ఒక సీక్రెట్ వాటర్ ఫాల్ అయితే ఉంది.
అదైతే మనం మిస్ అయిపోయామండి. అదే పగలొచ్చున్నట్టే మనం మంచిగా కవర్ చేసేవాళ్ళం, బట్ మాకైతే టైం సెట్ అవ్వలేదు. సో ఇంకా అలా అయిపోయింది. మేము ట్రై చేసాం, పై వరకు వెళ్ళాం. ప్రాబ్లం ఏంటంటే అక్కడ నుంచి ఇంకా ఒక 300 మీటర్ల దూరంలో వాటర్ ఫాల్ అయితే ఉంది. బట్ టీ తాగుతూ మంచిగా ఎంజాయ్ చేస్తూ మీకు వీడియో చూపిద్దాం అనుకున్నా. సో ఆ సీక్రెట్ వాటర్ ఫాల్ చాలామందికి తెలియదు, తెలుగు యూట్యూబ్లో అయితే ఎక్కడ లేదు. నెక్స్ట్ టైం అయితే పక్కాగా నేను వచ్చి కవర్ చేస్తామండి క్లియర్గా, స్టెప్ బై స్టెప్. సో అప్పుడు దాకా వీడియోస్ మాత్రం ఫాలో అవుతూ ఉండండి. నైట్ వ్యూ అండి, చాలా బాగుంది, ఎక్సలెంట్ వ్యూ. స్వామి పూర్ణానంద్ డిగ్రీ కాలేజ్ నైట్ వ్యూ. అక్కడైతే డ్రెస్సెస్ ఉన్నాయి. ఇక్కడైతే బైక్ రైడ్ మేము మార్నింగ్ తీసుకున్నాం కదా, అది నిన్న అదే ఇది. ఇప్పుడైతే మనం ఓం ప్లాజాకి వచ్చామండి. ఓం ప్లాజాకి ఆపోజిట్లోనండి మనం ఇప్పుడు దర్శించుకున్నాం మొత్తం సీతాఘాట్ మొత్తం. సో మేము ఇప్పుడైతే తింటాకైతే వెళ్తున్నాం. ఇంకా తినేసి ఇంకా ఢిల్లీకి అయితే స్టార్ట్ అయిపోతాం. బాయ్.